ఇప్పుడు యూనివర్స్ అనేది అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా క్రియేట్ చేసారా? మరి లేతే అంటే మళ్ళీ ఇక్కడ తీసుకురావాల్సొచ్చిన అవసరం ఏమొచ్చింది 'సాహోని' బేసిక్‌గా? సార్ ఇది నేను కష్టపడి చేసిన సినిమా సార్ 'సాహో' హ్మ్. ఓకేనా? అవునవును. సో అవును. ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఓకే అంటున్నా. ఈ ఇంటెన్షనల్‌గా క్యాష్ చేసుకుందామని యూనివర్స్‌నో లేకపోతే వాళ్ళని ఆ ఫ్యాన్స్‌ని ఇక్కడ తీసుకొద్దామనో ఇంటెన్షన్ అది కాదు గానీ బట్ ఐ ఫెల్ట్ హ్యాపీ బికాస్ ఇప్పుడు మనము నేను ఇందాక కూడా రాష్ట్రం మీద మాడుతున్నప్పుడు మనం ఏదన్నా ఒక ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ కూర్గ్లో ఒక ప్లేస్లో వెళ్ళాం, ఒక స్ట్రీట్ ఏదైనా చూస్తే మనం సినిమాలో చూస్తే నేను వెళ్ళాను రా అంటాం. అరే ఈ స్ట్రీట్ నాకు తెలుసు, ఈ హోటల్ నాకు తెలుసు, నేను వెళ్ళేవాడిని అక్కడ అని మనం కనెక్ట్ అవుతాం కదా సినిమాలు చూసేటప్పుడు. చార్మినార్ చూసినప్పుడు నాకు తెలిసి చార్మినార్ లేదా ట్యాంక్ బండ్ చూసాం. అలానే చూసే ఆడియన్స్కి ఓకే ఆ సినిమా వరల్డ్లో ఉంటున్నప్పుడు వాళ్ళు చూసిన ఆల్రెడీ ఒక వరల్డ్ని సడన్గా తీసుకొస్తే దిల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్ అనమాట. అరే ఇది తెలుసా, ఇదిరా సాహోరా, ఇది ఆ కుర్రోడు ఎవడో తెలుసా, ఇతనురా అని వాళ్ళకు ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట. మనకు ఛాన్స్ ఉండి మన ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయకపోవడం అనేది తప్పేమో అనిపించింది నాకు. అదేదో వాళ్ళు ఎవరో చేశారు ఇది అన్నీ ఎప్పుడో జంధ్యాల గారు అప్పుడు చేస్తున్నారు. యాక్చువల్లీ ఒక సినిమాలో క్యాటరింగ్, ఒక సినిమాలో తీసుకురావడం అవన్నీ హీ డిడ్ మచ్ బిఫోర్ ఓన్లీ. ఇది నథింగ్. మనం దాంతో పోల్చుకుంటే అరే ఇంత ఇద్దరు పెద్ద స్టార్డమ్ ఉన్న హీరోస్ వాళ్ళ వరల్డ్స్ కలవడం అనేది పీపుల్ విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్ అని అనిపించింది నాకు. ఎవరికే ఛాన్స్ దొరకదు, మనం దొరికినప్పుడు మనం ఎందుకు దాన్ని వదులుకోవడం. బట్ కాకపోతే ఏంటంటే మీరు అంటే ఇంటెన్షనల్గా చేసినా అన్ఇంటెన్షనల్గా చేసినా బట్ ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని సపోర్ట్ చేశారు. దే ఫెల్ట్ హ్యాపీ. అంటే ప్రభాస్ గారు ఒక ఆబ్సెన్స్ ఏదైతే ఉందో ఆయన కనపడకపోయినా కూడా ఆ సినిమా పేర్లో మీరు జస్ట్ ఆ వాజ్ చేయగానే అదంతా గుర్తెచ్చుకున్నారు వైబ్ అంతా కూడా అందరూ కూడా. ఎస్. అయితే ఎప్పుడు కూడా ఒక సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఒక హీరో సినిమా మీరు తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిది, ఫెయిల్యూర్ అనేదాన్ని ఎప్పుడు కూడా టచ్ చేయడానికి ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే ఇది ఒక ఫ్రెష్ ప్రోడక్ట్ కాబట్టి. జానీ అనే సినిమా ఆయన చాలా ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా, బట్ ఆ టైంకి ఏదో వర్కౌట్ కాలేదు. ఈ సినిమా చూస్తుంటే మాకు ఆ జానీ గన్న ఇన్ని వాడినప్పుడు ఈ సినిమా పేరు ఓజీ కాదు జానీ అన్న రేంజ్లో మొత్తం సెలబ్రేట్ చేశారు జానీ థీమ్ని. సో ఈ ఐడియా ఎవరిది, పవన్ కళ్యాణ్ గారిదా మీదా? దానికి తమన్ గారు ఎలా ఆ స్కోర్తో లేపడం ఎన్ని ఎలా? అంటే ఇది యాక్చువల్గా ఇద్దరిది చెప్పాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో ఒకటి జానీ అనేది బేసికల్గా ఎమోషన్ అనమాట పర్సనల్గా. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ సినిమా వర్కౌట్ అయింది వర్కౌట్ అయిపోయిన పక్కన పెడితే కళ్యాణ్ డైరెక్ట్ చేశారు సినిమాని, నేను ఒక డైరెక్టర్ని. సో ఒక టెక్నీషియన్ ఏంటని అర్థమవుతుంది. సో ఆయన తీసినప్పుడు ఆ సినిమా మాకు అర్థమైంది ఆయన ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు దానికి, దాని వెనకాల ఏమేమి ఉన్నాయని క్లారిటీ వచ్చేసింది. నేను ఆ డైరెక్టర్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏదో ఒకటి చేసి ఇది ఉండాలి అనేది నా ఇంటెన్షన్ అనమాట. సో దెన్ ఐ టోల్డ్ జానీ గన్ పెడదాము అనేది నా ఇంటెన్షన్ ఉంది. దెన్ ఐ కెప్ట్ ఇట్. దానికి స్కోర్ మాత్రం ఇలా జానీ స్కోర్ లాగా వెళ్దాము అని అనుకున్నాం. దాన్ని అన్న ఇంకా ఒకసారి సడన్గా వీడియో కాల్ చేసి నీకు సర్ప్రైజ్ అని చెప్తే ఏంటని చూస్తే రమణ్ గోల్ గారు వచ్చారు. మేము రమణ్ గోల్ గారు తీసుకొచ్చేసి బ్యాండ్ పాపం అంతా బ్యాండ్ కట్టించేసి ఆయనకి అలా ఇద్దరు రెడీ అయి కూర్చున్నారు. నీకు సర్ప్రైజ్ ఉంది రా అన్నాడు. సో జానీ అనేది సాంగ్గా చేద్దామని నేను అనుకున్నాము, లెట్స్ గో జానీ. దాన్ని అన్న కొంచెం ఎక్స్టెండ్ చేసేసి లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ అని అది మాకు ఇంకా వి హ్యాడ్ దట్ బాయ్ ఇంకొంచెం ఎక్స్టెండ్ ఉంటే బాండ్ ఫ్యాన్స్ అందరూ అదే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు చూసిన తర్వాత. ఉంటే బాండ్ అన్నాడు. బట్ నేను ఓకేలేనా మనకు ఇంకా కావాలనిపించాలి కానీ ఇంకా ఇంకెంత అనిపించకూడదని. అది కూడా అక్కడ ఎమోషన్ చాలా సెన్సిటివ్ అండి. అవునవును. పాప వెరీ రిస్క్ సార్ అదైతే. అది ఎవరు మనం డేర్ చేయడం అంటే, ఎందుకంటే ఆడ వచ్చింది వేరే పర్పస్ కోసం. సో లాస్ట్ వరకు ఎవరు చూపించలేదు కూడా, నా ఇద్దరికే తెలుసు అది ఎవరికి తెలియదు, ప్రొడ్యూసర్ కూడా తెలియదు పార్ట్ యూజ్ చేసినట్టు. స్టూడియోలో బయట తాళం వేసి ఇది మాత్రం అన్ని వెళ్ళిపోతున్నాయి, ఇది మాత్రం వెళ్ళకూడదు అన్నాడు. ఎందుకంటే జాయినింగ్ షూట్ చేసేటప్పుడు ఎవడో కెమెరాలో ఫోటో పెట్టేశాడు ఆన్లైన్లో, లీక్ పిక్చర్స్ లాగా ఆన్లైన్ వచ్చేసింది. అరే ఇంత కష్టపడి చేసా ఇదేంటి అనుకున్నా. బట్ ఓకే సంథింగ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు వర్క్ అయింది. కళ్యాణ్ గారు ఏదైతే కష్టపడి చేసిన ఒక డైరెక్టోరియల్ ఎఫర్ట్ ఉందో దాన్ని సెలబ్రేట్ చేయడానికి కూడా ఇది ఏదో వర్కౌట్ చేసుకోవాలి మనకి హెల్ప్ అవ్వాలని కాదు కానీ సినిమాకి హెల్ప్ అయింది. గుడ్.